అద్భుతంగా మన జీవితాలు కట్టడానికి కావాల్సిన ప్రతి సహాయాన్ని దేవుడు మన జీవితాలలోకి సమకూరుస్తూ యాకోబు పత్రిక ఈ అంత దినాలలో చదవడం చాలా చాలా కలుగుగాక. విశ్వాస యొక్క పరీక్షలో నిలబడడానికి, ఆ సామర్థ్యతని పొందుకోవడానికి యాకోబు పత్రికని మనం చదవడం చాలా ఇంపార్టెంట్. దేవునికి మహిమ కలుగుగాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. కానీ మనం ఏమంటాం తెలుసా, ఎంత బాధ నలిగిపోతున్న టైంలో దేవుని మీద విశ్వాసం, దేవా ఇది మాకు మా మంచికి, మేము నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి, ఒక మంచి సహాయాన్ని పొందుకోవడానికి, మీ అద్భుతాలు మా జీవితాల్లో జరగడానికి ఈ శ్రమ ద్వారా మేము ఓర్చుకొని నిలబడటం అని అనము. కానీ దేవునికి మహిమ కలుగుగాక. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. కానీ మనం సహించలేము, విసుకుంటాం, నలుగుకుంటాం, సనుగుతాం, గునుగుతాం, ఎన్నో విధాల మాటలు అంటాం కదా. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడికి స్తోత్రం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనగా. దేవునికి స్తోత్రం. ఇంత భయంకరమైన శోధనలో నుంచి మనము దేవా ఇది నీ యొక్క సహాయంతో మేము ఈదగలిగే సామర్థ్యత మాకు దయచేయి. ఈ సమస్యల్లో మేము కొట్టుమిట్టులాడుతున్నాం, భయంకరమైన పరిస్థితులు మేము కొట్టుకుపోతున్నాం. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, జీవ కిరీటాన్ని ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. సహించుకున్న ఎడల, మనం ఓర్పుతో నిలబడిన ఎడల, ఆ ఓర్పు మన జీవితాలలో కొనసాగింపడానికి ఆయన సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు దినము వరకు మనల్ని నిందారహితులుగా నిలబెట్టడానికి ఆయన సామర్థ్యతని మనకు అనుగ్రహించి నీతిమంతుల జాబితాలలో మనల్ని సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించి మనకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా ఆయన సమకూరుస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కార్యం సఫలత చేయడానికి కేవలం విశ్వాసంతో మనము నిలబడ్డప్పుడు ఆ విశ్వాసపు యాత్రలో ప్రయాణిస్తున్న మన జీవితాలకు యాకోబు పత్రిక చదవడం చాలా ప్రాముఖ్యము. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రికలోని విషయాలన్నీ మన జీవితాలలో స్పష్టంగా మనము నెరవేర్చుకోవడానికి దేవాది దేవుడు చూపిస్తున్న కృపని యాకోబు పత్రికలో యాకోబు చక్కగా వివరించి, దేవునికి ఇష్టమైన ప్రజలు మీరు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుండు, ఈ విధంగా మీరు దేవునితో నడవండి, దేవుని జీవితము మీరు జీవించండి అని మన కోసం యాకోబు పత్రికని దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు. గొప్ప అద్భుతాచరకాలు చేసిన తండ్రి బిడ్డలు దీవించి ఆశించి గురుపు చూపించి గొప్ప ధన్యత దయచేని మహిమతో నింపని అద్భుతాలతో మా జీవితాలు కట్టిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యాకోబు పత్రిక ద్వారా ప్రతి ఒక్క బిడ్డ జీవితం నూతన పరచండి ప్రభా. ఇంకా నీళ్ళకి ఫలించి సామర్థ్యత పొందుకుని గొప్ప దయ బిడ్డలకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.